హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? అలాగుండిన ఎడల నాకు విడుదల కలుగు వరకు నా యుద్ధ దినములన్నీ నేను కనిపెట్టి ఉందును. ఏంటండి? మరణమైన తరువాత మనుషులు మరో జీవితం ఉందా లేదా? మరణం మన అంతం కాదు. ఈ లోక జీవనమే ప్రాముఖ్యం కాదు. ఆ లాజరు దరిద్రుడైనా కనిపెట్టుకున్నాడు దేవుని విడుదల కొరకు, కనిపెట్టుకున్నాడు దేవుడిచ్చే పరలోకం కొరకు, కనిపెట్టాడే కానీ కృంగిపోలేదు. లేక ఆ ధనవంతుడిని చూసి కొన్ని ట్రిక్స్ నేర్చుకొని ఏంటండి దొంగ వ్యాపారాలు చేసి తను కూడా ధనవంతుడు అవడానికి ఆశించలేదు. చాలామంది మనం ఎప్పుడు చూసినా అదే పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు చూడు పైకి వచ్చేస్తున్నారు. ఇలాగా దేవుడు అంటూ అబద్ధం ఆడకుండా ఉంటే, తప్పుడు మార్గాలు తొక్కకుండా ఉంటే, దుర్వ్యాపారం చేయకుండా ఉంటే, కాంప్రమైజ్ అవ్వకుండా ఉంటే మనకు ఉద్యోగమే దొరకదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళకి సర్టిఫికెట్లు కావాలి. అందరి సగానికి సగం మంది పెట్టే ఏంటో చెప్పండి, ఫేక్ సర్టిఫికెట్లు. నువ్వు జాబ్ చేయకుండానే, నీవు ట్రైనింగ్ అవ్వకుండానే కలవరి చర్చిలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నేను 3 సంవత్సరాలు పనిచేశాను. చర్చ్ అంటే కుదరదుగా, కల్వరి ప్రొడక్షన్స్లో పెట్టవచ్చు, లేకపోతే కల్వరి కంపెనీలో. ఇంకా ఎవరైనా పెట్టేస్తారు. ఇప్పుడు నేను ఆ పేర్లన్నీ చెప్పేస్తున్నా. 1-2 పేర్లు మనం వాడకుండా ఉన్నాం అని ఒక సర్టిఫికేట్ ఇచ్చుకొని పెట్టేస్తారు. ఏంటండి, ఈ చర్చికి ఒక ఆయన అలా ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకొని వచ్చాడు. బస్ కండక్టర్గా పనిచేస్తున్న ఆయన బీటెక్ చేసి బస్ కండక్టర్గా పనిచేశాడు. ఆర్టీసీ బస్ కండక్టర్గా ఆంధ్రాలో. అందరూ ఎగతాళి చేస్తున్నాడు. ఏంటో బీటెక్ చేసి నువ్వు బస్ కండక్టర్ చేసావు అని ఎగతాళి చేస్తుంటే అతను ఇంక నువ్వు ఇట్లా చేయకపోతే నువ్వు ఎంత బతుకత్తిలాగా రైట్ 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 అనాలి నువ్వు. ఏంటండి అంటే వచ్చి ఫేక్ సర్టిఫికేట్తో వచ్చి మెడ్రాస్లో జాబ్ సంపాదించుకొని మన చర్చికి రెగ్యులర్గా రావటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఎందుకు? ఊడిపోయింది ఉద్యోగం. ఉద్యోగం ఊడిపోలా, మనస్సాక్షి చేత గుచ్చబడ్డాడు. తప్పుడు పునాది మీద నా బ్రతుకుని కట్టుకుంటున్నాను. ఈ ఫేక్ సర్టిఫికెట్తో నాకున్న ఉద్యోగం నాకు ఆశీర్వాదం కాదు అని వాక్యం వింటుండగా మనస్సాక్షి గుచ్చుకొని తన ఆఫీస్కి వెళ్ళి, నేను మీకు ఇచ్చిన సర్టిఫికెట్ ఫేక్ సర్టిఫికెట్, దయచేసి మీ యాక్షన్ ఏం తీసుకుంటారో తీసుకోండి అని నిజం ఒప్పుకున్నాడు. ఏం తీసుకుంటారో? దెన్ యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ జాబ్ అని జాబ్ తీసేశారు. తర్వాత వచ్చి చెప్తున్నాడు, నాకు ముందు చెప్పిన ఒకవేళ నాకు జాలి కలిగి పోన్లే అని నేను ఒక తప్పు చేద్దునేమో. చాలా బాధ అయింది. అందరూ కల్వరి చర్చికి వస్తే ఉద్యోగాలు వస్తున్నాయని చెప్పుకుంటుంటే, కల్వరి చర్చికి వెళ్ళాక నా ఉద్యోగం పోయిందని చెప్తే నా పరువు పోద్ది కదయ్యా, ఇంకెవరు రారు కదయ్యా ఈ చర్చికి. ఉద్యోగాల కోసం మా చర్చికి వస్తున్నారు. కల్వరి చర్చికి వస్తే మా పెళ్లి జరిగిందంటే సంతోషమా? కల్వరి చర్చిలో జరిగిన పెళ్లి విఫలమైందంటే సంతోషమా? చెప్పండి. ఏంటండి, దేవుని మందిరానికి వచ్చేవాడు కరెక్ట్ సత్యమనే పునాది మీద జీవితాన్ని కట్టుకుంటాడు. తప్పుడు నిర్ణయాలు చేసినప్పుడు వాటిలో దుష్టులు వర్ధిల్లుతారు, కానీ అది తొందరలోనే దుష్టులకు విజయమో కొద్ది కాలం ఉంటుంది. కాసేపు అలా ఫ్లరిష్ అయినట్టు కనపడతారు, కానీ వారి జీవితం భయంకరంగా ఉంటుంది. ఆ సహోదరుడు తన మనస్సాక్షిని సరి చేసుకున్నాడు. తిరిగి వెళ్ళి తను మళ్ళీ పాత ఉద్యోగం చేశాడు. మరి తర్వాత నాకు అంత పెద్ద టచ్లో లేరు. కొత్తలో మనకు మొదట్లో ఉండేవారు, అంటే లాక్డౌన్ ముందు ఇదంతా. ఇప్పుడు చిన్న జాబ్ అయినా పర్వాలేదు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అబద్ధము చేసి గొప్పది సంపాదించుకున్నట్టు కంటే నిజం చెప్పి మేలైనది కలిగి ఉండటం మేలు. తొందరపడి ఏదో సంపాదించడం కంటే దేవుడు ఇచ్చే వరకు కనిపెట్టి పొందటం చాలా మంచిది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన.
ఈ లోకంలో ఎక్కడ చూసినా కంగారు లోకంగా ఉందయ్యా. కంగారు పడి కష్టాలు కొని తెచ్చుకునేవారిగానే మనుషుడు ఉన్నాడయ్యా. దేవుడు తగిన సమయమందు సమస్తము చేయగలడని నిరీక్షణ కలిగిన జనంగా మేము ఉండడానికి సహాయం చేయము. పరిశుద్ధాత్ముడు మమ్మల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు కనుక, ఒక పని కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తాడు కనుక, పైనుండి శక్తి పొందే వరకు కనిపెట్టడానికి సహాయం చేయము. ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుకోవడానికి సహాయం చేయండి. నీ రాకడ కొరకు నిరీక్షణ కలిగిన జనముగా కనిపెట్టు వారిగా ఉండటకు మాకు సహాయం చేయండి. మరణమైన తరువాత జీవితం ఉంది కాబట్టి నాయన, మరణమైన కనిపెట్టడానికి, మరణం వరకు కనిపెట్టడానికి సహాయం చేయండి. నీ ఆలోచనల కొరకు కనిపెట్టు వారిగా, నీ చిత్తములో సాగువారిగా ఉండటకు, ఇప్పటికే మేము చేసిన పొరపాటులుంటే, తప్పుడు నిర్ణయాలుంటే ఈ రోజున మరలా పశ్చాత్తాపంతో నీ పాదాల దగ్గరకు వచ్చి ఇక మీదట నీ సన్నిధిలో కనిపెట్టి నీ చిత్తమే నెరవేర్చుటకు మా ఒక్కొక్కరికి సహాయము చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును చేరి వంచిన మనందరికీ, నీ సంఘం అంతటికి ఇప్పుడు నువ్వు సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా.